రోజులా కాకుండా ఈ రోజు నుంచి కొంచెం ప్రొడక్టివ్ గా ఉందామని మార్నింగ్ 5 కంతా లేసి కాఫీ తాగేసి గ్రౌండ్ కి వెళ్ళిపోయా. ఇదేంది ఈ రోజు కొత్తగా గ్రౌండ్ కి లైట్ గా కంటెంట్ మారింది. అసలు నువ్వు చిత్తూరు నుంచి తిరుపతికి ఎందుకు వచ్చావు? ఇదేంది నువ్వు ఇంట్లో ఒక్కడే ఉంటావా? ఇలాంటి క్వశ్చన్స్ కామెంట్స్ లో చూస్తానే ఉన్నా. 30 days 30 వీడియోస్ లో ఇది డే 4. మా ఫ్యామిలీ మొత్తం తిరుపతికి షిఫ్ట్ అవుదాం అనుకుని నేను వచ్చా. కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయని చెప్పి ఇంట్లో వాళ్ళు ఇంకా రాలే. అప్పటిదాకా నేను ఒక్కడే. ఇక గ్రౌండ్ విషయానికి వస్తే చాలా నెలల తర్వాత వెళ్ళి ప్రాక్టీస్ చేశా. ఈ గ్రౌండ్ ప్రాక్టీస్ ఇవన్నీ మీకు ఇంకొక వీడియోలో డీటెయిల్ గా చెప్తా. ఇక ఈ రోజు మొత్తం నేనేం చేశానని కొంచెం ఓపిక్ గా చూడండి. ఇక గ్రౌండ్ నుంచి వచ్చిందే ఫస్ట్ పనిగా బ్రష్ చేసుకొని నా రాక కోసం ఇంట్లో దుష్టశక్తి వెయిటింగ్. ఇక మనం దాన్ని పట్టించుకోవడం ఒక 10 minutes లేట్ అయినా కూడా ఇంకా ప్రళయ తాండవమే. ఇక దానికి ఫుడ్ పెట్టిన వెంటనే నా ఫుడ్ కూడా రెడీ చేసా. అదేంటో తెలియదు కానీ లాస్ట్ 2-3 days నుంచి మనోడికి ఎంతో హెల్త్ ప్రాబ్లం అనుకుంటా. కొంచెం బర్డ్స్ గురించి తెలిసిన వాళ్ళని ఫోన్ చేసి అడిగితే కోల్డ్ అన్నారు. అందుకే వాడికి కొన్ని మెడిసిన్స్ వాడుతున్నా. తగ్గడానికి ఎన్ని రోజులు పడుతుంది చూద్దాం. ఇక కొంతసేపు మనోడిని సతాయిచ్చేసి ఒక చిన్న స్లీప్. ఇక లేచిందే మొహం కడుక్కొని చికెన్ షాప్ కి వెళ్ళి చికెన్ తీసుకొని ఇక పక్కనే ఉన్న మెడికల్ షాప్ కి వెళ్ళి విటమిన్ E విటమిన్ C టాబ్లెట్స్ తీసుకొని ఇంటికి వచ్చేసా. ఇక ఇంట్లో బ్యాలెన్స్ ఉన్న పనులు కంప్లీట్ చేసి చేసింది తినేసి ఈ రోజు డే ఎండ్ చేసా. ఇక చాలా మంది డైలాగ్ మిస్సింగ్ అని కంప్లైంట్. ఇది వాళ్ళ కోసమే. అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం.